హాయ్ అండి అందరికీ. ఈ వంకాయ చెట్లు నేను పెట్టెళ్ళాను ఈ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఈ మా అమ్మ వాళ్ళు ఒక్క కాయ కూడా తినరు. వీళ్ళు దానా ధర్మమే. ఇద్దరికి కాళ్ళు పట్టుకుపోయినాయి, ముసలాళ్ళు ఇద్దరు. వీటికి నీళ్లు పెట్టుకుంటూ ఈ వంకాయలన్నీ దానా ధర్మం చేస్తారు. 1 కిలో కూడా అమ్మరు ఎవ్వరికి. ఈ ఫుల్గా వంకాయలు కాసినా కానీ 1 కాయ కూడా అమ్మరు. ఇవన్నీ ఇట్లా కాసినవి ఎవ్వరికీ అమ్మరు. దానా ధర్మమే చేస్తారు. అందరినీ కోసుకొని పొండి అంటారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అడిగి కోసుకుపోతూనే ఉంటారు. ఇవన్నీ పెద్ద వంకాయలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద వంకాయలు. మొన్న ఉగాది రోజు మా అక్కయ్య వీళ్ళు కోసుకెళ్ళారు. ఇంకా ఉండయి అవి ఫుల్ కాసినాయి. చాలా బాగున్నాయి పెద్ద వంకాయలు. 1 కిలో అవుతున్నాయి. మందార పువ్వులు ఎంత బాగున్నాయో చూడండి. మందార పువ్వులు చాలా బాగున్నాయి. ఇది చెరుకు. చెరుకు ఇది బిళ్ళగన్నేరు. ఇంకా అక్కడ వంకాయలే ఉన్నాయి. చిక్కుడు చెట్టు. ఇది గనిషిగడ్డల తీగ. నేరేడి పూత బాగా పడింది. నేరేడి పూత ఫుల్లుగా ఉంది. నేరేడి పూత లిబ్లిబ్లాడుతూ ఉన్నాయి. కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. ఇది 100 వారాల చెట్టు అంటారు కదా, 100 వారాలు పూలు పూస్తాయి. ఎంతో అందంగా ఉన్నాయి. ఇది ఎప్పుడో సంవత్సరం రోజులు నాడబెట్టానండి ఈ అరటి చెట్టు. అవిసిపోయి బాగా పెరగలేదు. గెల కూడా చిన్నగా వేసింది. గెల కూడా చిన్నగా, మరీ చిన్న చెట్టు చిన్నగా వేసింది గెల. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మా అమ్మ అండి. మా అమ్మకి నడుము ప్రాబ్లము, నరాలు నడవలేదండి మా అమ్మ. అట్లుండి కూడా ఆ వంగ చెట్లకు నీళ్లు పెట్టి వాళ్ళు కాయలకి మందికే పంచటానికే ఇస్తారండి. వాళ్ళు 1 కాయ కూడా వండుకోరు. ఈ కాళ్ళ పూటని వంకాయ తింటే ప్రాబ్లం అని ఎవరికి ఇచ్చుడే పని. ఎవరు కనపడితే వాళ్ళకి కోసుకొని అనుడే పని వీళ్ళు. మా నాన్న పడుకొని ఉన్నాడండి. పడుకున్న ఆయన్ని చూపించుడు ఎందుకులే అని చూపించలేదు. బాయ్ అండి అందరికీ.